38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అణుశక్తి రహిత వేదిక మీద రెండవ సెషన్ ప్రారంభం కాబోతుంది. దీంట్లో పాల్గొనేవారు కొండా నాగేశ్వరరావు గారు. కొండా నాగేశ్వరరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కొండా నాగేశ్వరరావు గారు. కె దివాకరాచారి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కూకట్ల తిరుపతి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజిత కొమ్ము గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎదిరేపల్లి కాశన్న గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎదిరేపల్లి కాశన్న గారు. వహీద్ ఖాన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వహీద్ ఖాన్ గారు. పుస్తక స్ఫూర్తి. ఇటు కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని కొండా నాగేశ్వరరావు గారు మోడరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి వచ్చినటువంటి పుస్తక అభిమానులందరికీ బుక్ ఫెయిర్ తరపున స్వాగతం తెలుపుతున్నాం. హైదరాబాద్ నగరం అనగానే అనేక చారిత్రక విషయాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పోరాటాలను ప్రభావితం చేసింది. ఆది హిందూ మహాసభ మొదలుకొని నిజాం వ్యతిరేక పోరాటం వరకు హైదరాబాద్ ఆనాడు ఉన్నటువంటి చిన్న పట్టణంగా ఉన్న హైదరాబాద్ అనేక రకాలైనటువంటి ఉద్యమాలను తనలో దాచుకుంది. ఇంతటి ఒక ప్రముఖమైనటువంటి నగరం ఆనాడు జరిగినటువంటి పుస్తక ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఒక చారిత్రకంగా ఉన్నటువంటి ఒక వారసత్వం నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతూ ఉంది. ఈ బుక్ ఫెయిర్లో భాగంగా వేలాది మంది పుస్తక అభిమానులు ఈ వారం 10 రోజుల పాటు రావటం, పుస్తకాలు కొనుక్కోవటం, వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలని కొద్ది కాలాల పాటు దాచుకోవటం, పదే పదే చదవటం ఒక చారిత్రకంగా వస్తున్నటువంటి ఒక వరవడి. ఈ మధ్యకాలంలో డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, డిజిటల్ రీడింగ్ వచ్చిన తర్వాత, వాట్సాప్లు వచ్చిన తర్వాత పుస్తక రీడింగ్ తగ్గిపోయింది అనేటటువంటి ఒక నానుడి నుంచి లేదు, ఇప్పటికీ పుస్తకాలు అనేవి చదవటం అవసరం అనేటటువంటి ఒక స్థితి వైపు మనం వచ్చాం. ఆ వరవడి కొనసాగిస్తున్నాం. ఈ బుక్ ఫెయిర్కు ఇక్కడ పుస్తక స్ఫూర్తికి కార్యక్రమానికి వచ్చినటువంటి వేలాది మంది పుస్తక అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ యాకూబ్ గారికి, కవి యాకూబ్ గారికి, వద్దిరాజు గారికి, నిర్వాహకులందరికీ పేరు పేరున మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ పుస్తక స్ఫూర్తిలో భాగంగా మన ప్యానల్లో పాల్గొనడానికి కె దివాకరాచారి గారు వచ్చారు. అదేవిధంగా కూకట్ల తిరుపతి గారు, రజిత గారు, కాశన్న గారు, వహీద్ ఖాన్ గారు వచ్చి ఉన్నారు. మా అందరి తరఫున 2 విషయాలు మీకు చెప్తూ ఈ ప్యానల్ డిస్కషన్ని ప్రారంభిస్తాం. ప్రియమైన ప్రజాస్వామ్యవాదులారా, పుస్తక ప్రియులారా, ఫ్రాన్సిస్ బేకాన్ ఎప్పుడో చెప్పిన మాటలని గుర్తు చేస్తూ నేను మన సంభాషణను కొనసాగిస్తాను. ఫ్రాన్సిస్ బేకాన్ మనము ఫాదర్ ఆఫ్ ఎస్సే అంటాం. ఇంగ్లీష్ వ్యాసాన్ని మొదటిగా ఇంగ్లీష్లో పరిచయం చేయటమే కాకుండా రచనలకి ఒక మేలుకొలుపు. ఆయన రాసినటువంటి అనేక పుస్తకాలు ఆఫ్ స్టడీస్, ఆఫ్ ట్రూత్, ఆఫ్ నాలెడ్జ్ అనేవి ఇంగ్లీష్ లిటరేచర్లో మైల్ స్టోన్స్గా ఉన్నటువంటి బుక్స్, ఎస్సేస్. ఆయన సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, సమ్ ఆర్ టు బి స్వాలోడ్, సమ్ ఆర్ టు బి డైజెస్టెడ్ చూడ్ అన్నాడు. ఈ పుస్తక స్ఫూర్తి యొక్క ఉద్దేశం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పుస్తక ప్రియులు, మరీ ముఖ్యంగా యువత, 19 నుంచి 29 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్కూల్ అయిపోయిన తర్వాత 16-17 ఏళ్ళ నుంచి పుస్తకాన్ని ప్రేమించటం, సాహిత్యాన్ని చదవటం జీవితంలో భాగంగా చేసుకున్న వాళ్ళ కోసం ఇవాళ ఈ పుస్తక స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నుంచి ఉపాధ్యాయుడిగా, ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్గా, సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తూ రోజు ఒక 300 మంది విద్యార్థులకు ఉచితంగా సివిల్ సర్వీస్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిసారి పిల్లలకి మేము ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాం, మీరు సివిల్ సర్వీస్ క్రాక్ చేయాలంటే,
సివిల్స్లో ఎక్సెల్ కావాలంటే ముందుగా మీరు చదవటం అనేది మీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలి. రోజు మీ జీవితం ప్రారంభం కావటమే 1 గంట 2 గంటలు రీడింగ్తో ప్రారంభం కావాలి. అప్పుడు మాత్రం మీరు జీవితంలో సివిల్ సర్వెంట్స్గా అవుతారు, జీవితంలో రచయితలుగా అవుతారు. జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి సాహిత్యం తప్ప మరొక మార్గం లేదని నేను చెప్తూ ఉంటాను. ఆ సందర్భంలోనే నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ 90స్లో నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ ఖమ్మం సిద్ధారెడ్డి కాలేజీలో చదువుకున్న తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత పుస్తకాలు అనేకం ప్రభావితం చేశాయి. యాకూబ్ గారు మీకు ఇష్టం వచ్చిన పుస్తకాన్ని చెప్పండి అని చెప్పి అడిగారు. అప్పుడు నేను ఏ పుస్తకాలు చెప్పాలి అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఒక్కసారి బాగా ప్రభావితం చేసిన పుస్తకాలు ఏంది అని చెప్పి నేను మొన్న నైట్ కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అందులో మ్యాక్సిమం గోర్కీ రాసిన మదర్, దాన్ని తెలుగులో మనకి కోవిడి లింగరాజు గారు అమ్మ అనే పేరుతోని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. అది ఎంత అద్భుతంగా ఉన్నటువంటి పుస్తకం అంటే ఎన్నిసార్లు చదివినా అందులో కొత్తదనం కనిపిస్తూ ఉంది. రెండవ పుస్తకం అలెక్స్ హలీ రాసినటువంటి 7 తరాలు అనేటటువంటి పుస్తకం కూడా చాలా విపరీతంగా నాకు బాగా నచ్చినటువంటి పుస్తకంగా అనిపించింది. ఇక ఇవన్నీ ఎప్పుడో 90s దశకం నుంచి ప్రభావితం అవుతున్న పుస్తకాలు. ఈ మధ్య కాలంలో ఏ పుస్తకం ప్రభావితం చేసిందో దాని గురించి బుక్ ఫేర్లో చెప్తే పుస్తకం కొనుక్కోవటానికి దాన్ని చదవటానికి బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది. అప్పుడు నాకు నా దృష్టిలోకి వచ్చినటువంటి ఒక పుస్తకం కెన్యాకు సంబంధించినటువంటి ఆఫ్రికా రచయిత, కెన్యాకి సంబంధించిన గుగియా తివాంగో రాసినటువంటి డ్రీమ్స్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ వార్ అనే పుస్తకం 2010లో పబ్లిష్ అయింది. డ్రీమ్స్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ వార్. ఈయన ఇది గీకియూ భాషలో రాశాడు. కెన్యా ప్రజల తెగల భాష అయినటువంటి గీకియూ ప్రజల భాషలో రాశాడు ఈయన. ఆ పుస్తకం ఎందుకో 2-3 సార్లు చదివితే కానీ అర్థం కాలేదు. కారణం అక్కడ ఉన్నటువంటి కెన్యాలో ఉన్న వలస పరిస్థితులు, ఆ టర్మినాలజీ అర్థం కావడానికి కాస్త టైం పట్టింది. కానీ నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినప్పటికీ తెలుగు మాతృభాషగా ఉంది కాబట్టి దీన్ని ఎట్లయినా సరే ఈ బుక్ని పేజీ అర్థం చేసుకోవాలనే దాంతో వెయిట్ చేస్తున్నప్పుడే 2017లో ప్రొఫెసర్ సాయిబాబా పుస్తకాన్ని యుద్ధకాలంలో స్వప్నాలు అనే పేరుతోని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సో 2010లో గుగియా తివాంగో రాసినటువంటి డ్రీమ్స్ ఇన్ ఏ వార్ ఆఫ్ టైమ్ అనేటువంటి పుస్తకం 2017లో నాగపూర్ అండా జైల్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా బుక్ చాలా నీట్గా వచ్చింది. దానికి ముందు మాట వివి గారు, వరవరరావు గారు రాశారు. ఎందుకో ఆ ముందు మాట కూడా చాలా యాప్ట్గా ఉన్నటువంటి ఇటాలియన్ గ్రామ్స్కి భాషలాగా వాడుతున్నట్టుగా వివి గారి భాష అయితే నాకు అనిపించింది. సో ఈ బుక్ని ఎట్టైనా చదవాలి. దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి బుక్ ఫేర్లో ఉన్నటువంటి పుస్తక ప్రియులకి, లవర్స్కి బుక్ లవర్స్కి దీని గురించి చెప్పాలనిపించింది. అందుకనే వివిధ స్టాల్స్లో ఉన్నటువంటి యువ రచయితలు, యువ కవులు, యువ పాఠకులకు అందరికీ ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేయదలిశాను. ఆల్రెడీ పరిచయం ఉంటే రీడింగ్ చేయండి. పరిచయం లేకపోతే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా మీ కబోర్డ్లో, మీ అల్మారాలో, మీ లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకం. ఆ పుస్తకమే డ్రీమ్స్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ వార్, పబ్లిష్డ్ ఇన్ 2010 బై ది కెనియన్ రైటర్ గుగియా తివాంగో. గుగియా తివాంగో నైరోబీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఆ తర్వాత డెన్మార్క్, జర్మనీ, చాలా యూరోపియన్ దేశాలు ఆయనకి గౌరవ డాక్టరేట్ని ఇచ్చాయి. అక్కడ చదువుకున్నాడు, కెన్యాలో చదువుకున్నాడు, ఉగండా యూనివర్సిటీలో చదువుకున్నాడు, లండన్ పోయాడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన స్కూల్కి వెళ్ళటమే 15 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్ళాడు. 24 మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో ఆయన జన్మించాడు. ఆయన పర్సనల్ లైఫ్ ఎంతగా ఆకర్షిస్తుందంటే నేను ఆ బుక్ చదువుతున్నంతసేపు చాలా పేజీలు చాలాసార్లు చదివాను. అందుకని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది అంటే 2వ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవాలి. 2వ ప్రపంచ యుద్ధంలో వలసలు, మరీ ముఖ్యంగా కెన్యా ఎలా వలసగా మార్చబడింది, డీకాలనైజేషన్ కంటే ముందున్నటువంటి పరిస్థితి ఆ పుస్తకంలో చాలా బాగా రాశాడు. 24 మంది సిబ్లింగ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారికి 4 భార్యలు. 4 భార్యలో 3వ భార్యకు పుట్టినటువంటి 7వ పిల్లవాడు గుగియా తివాంగో. 24 మంది పిల్లలకు తండ్రి, సామంతరాజులాగా ఉంటాడు. ఆయన ఆ ట్రౌమా నుంచి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ మెమోయిర్గా మార్చి డ్రీమ్స్ ఇన్ ఏ వార్ ఆఫ్ టైమ్ అనే పుస్తకంలో పెట్టాడు. ఇందులో అసహనం,
అణగారిన వర్గాల యొక్క దోపిడీ ఎట్లా అవుతుంది, మరియు మరీ ముఖ్యంగా గీకియు ప్రజలు ఏ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం కింద మగ్గారు, వలస దేశాల యొక్క ప్రజల యొక్క సహనం ఏ విధంగా ఉంటుంది. ఆ పేజీ ప్రతిదీ చదువుతున్నప్పుడు భారతదేశం ఒక 100 ఏళ్లకు ముందు 100 ఏళ్లకు ముందు భారతదేశం ఎలా ఉండేదో ఇప్పుడు కళ్ళకు గట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే భారతదేశంలో కుల వ్యవస్థ ఒకటి మినహాయింపు చెప్తే అక్కడ దోపిడీ కానీ, అక్కడ అణచివేత కానీ, అక్కడ ఆయన విషయాలను అర్థం చేసుకునేటువంటి స్థితి, రాసిన విధానం కూడా చాలా స్పష్టంగా బాగుంది. దీన్ని ప్రొఫెసర్ సాయిబాబా రాయటం చాలా ముఖ్యమైనటువంటి బుక్గా నేను భావిస్తున్నాను. యుద్ధకాలంలో స్వప్నాలు అనే పేరుతోని మలుపు పబ్లికేషన్ వాళ్ళు చేసినట్టున్నారు ఈ పుస్తకాన్ని. అన్నింటికీ మించి వివి గారు దీనికి ముందు మాట రాయటం ఈ పుస్తకం యొక్క వాల్యూని, గొప్పతనాన్ని, ఒక ఇన్సైట్స్ని, బహుశా పుస్తకం వివి గారు రాసినటువంటి ముందు మాటను చదివితే కూడా ఆ గుగియా తివాంగోని బాగా అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడే స్వతంత్ర కాంక్ష ఉన్నటువంటి గుగియా తివాంగో, ఆయన పుట్టింది 1938, అట్లా పుట్టాడు ఆయన. ఈ మధ్య కాలంలోనే ఆయన ఇది చేశారు 1938. అంతకంటే 1890 నుంచి కొనసాగినటువంటి వలస విధానం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు. ఇందులో బాగా నచ్చింది ఇంకొక అంశం కూడా నేను పాఠక ప్రియులకు చెప్పదలిచాను. మౌ మూమెంట్ అనమాట. మౌ ఉద్యమం. అసలు నేను ఎప్పుడు ఇంతకుముందు ఈ ఉద్యమం గురించి తెలిసేది కాదు. 10 ఏళ్ల కింద నేను ఫస్ట్ టైం చదివినప్పుడు మౌ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటాన్ని పోలిన పోరాటం కెన్యాలో ఉన్నది. ఆ కెన్యాలో ఉన్న పోరాటం పేరు మౌ ఉద్యమం, మౌ పోరాటం. ఆ మౌ పోరాటం సేమ్ తెలంగాణ సాయుధ పోరాటం, రెండు ఒకటే, దాదాపుగా ఒకటే. అంటే కెన్యాలో కూడా కొండలు, కోనలు, అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజికల్ ఏరియాస్, వ్యూహాత్మక ప్రాంతాలు, ఇక్కడ మనం ఎట్లయితే సాయుధ పోరాట కాలంలో ప్రజా గెరిల్లా దళాలు ఎట్లా పోరాటం చేశాయో ఆ రకమైనటువంటి మౌ పోరాటంలో కనిపించింది. సొంత అన్న గుగియా తివాంగో యొక్క సొంత అన్న కూడా అక్కడికి వెళ్ళి ఆ గెరిల్లా పోరాటంలో చేరి అమరుడు కావటం, ఆ ప్రభావం ఈయన మీద ఉండటం, ఈయన దాన్ని రాసే క్రమంలో ఈయన జైల్లో పెట్టినప్పుడు డెవిల్ ఆన్ ది గ్రాస్ అనే బుక్ రాశాడు ఈయన. ఆ బుక్ యొక్క ప్రత్యేకత ఇంకా బాగా ఆకర్షిస్తుంది మిమ్మల్ని. టాయిలెట్ పేపర్ల మీద కలోనియల్ గవర్నమెంట్ పుస్తకాలు, పెన్నులు ఇవ్వకుండా నిరాకరిస్తే టాయిలెట్ పేపర్ల మీద డెవిల్ ఆన్ ద గ్రాస్ అని రాసి ఆ బుక్ని పబ్లిష్ చేశాడు ఆయన. అంటే గుగియా తివాంగో యొక్క ప్రతి పోరాటం, ప్రతి సంవత్సరం ఆయన హైదరాబాద్కు చాలాసార్లు వచ్చాడు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు నేను కలిశాను ఆయన్ని. ఆయన కలవటం కోసం నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. 2018, 19లో వచ్చారు వాళ్ళు. అందుకనే ఈ బుక్ చదివినంతసేపు మీరు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. అది కెన్యాలో జరిగిన పోరాటం, కెన్యా వలసవాద దేశంగా బ్రిటిష్ యొక్క సామ్రాజ్యవాద హస్తంలో ఎట్లుందో అనేది చూస్తాం. మౌ పోరాటం చూస్తాం. వీటన్నిటిని చూసి మనం ఒక కొత్త తరహాటువంటి నూతన విధానం వస్తుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని చదవాల్సిందిగా, చదివితే మరిన్ని విషయాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఒక్కొక్కరికి 7 నుంచి 8 నిమిషాల పాటే ఇచ్చినటువంటి సమయం కాబట్టి, నాకు ఇచ్చిన సమయం కూడా 8 నిమిషాలు కాబట్టి పుస్తకాన్ని బ్రీఫ్గా నాకు నచ్చిన పుస్తకంగా నేను పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళను ఒక్కొక్కరిని 7 నుంచి 8 నిమిషాల పాటు ఈ వాళ్ళు నచ్చిన పుస్తకాన్ని బ్రీఫ్గా పాఠకుల కోసం అందిస్తే అది ఒక గైడ్ లాగా ఉపయోగపడి వాళ్ళు చదవటానికి ఈజీగా ఉంటుందని చెప్పి కోరుతూ, ముందుగా కె దివాకరాచార్య గారిని కోరుతూ ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. బుక్ ఫేర్లో ఈ పుస్తక స్ఫూర్తి అనే కార్యక్రమం ఒక నూతనమైనటువంటిది. ఇది చాలామంది తప్పకుండా ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి రచయితలు కానీ లేదా సామాన్య పాఠకుడు కానీ తనని ఈ పుస్తకాల దిక్కు మరల్చటానికి ఏదైతే ప్రేరణ కలిగించిందో ఆ పుస్తకం గురించి చెప్పాలనుకోవటం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బుక్ ఫేర్ నిర్వాహకులకు, ముఖ్యంగా యాకూబ్, బుద్ధిరాజు తదితరులకు ముందుగా అభినందనలు. నాకు నచ్చిన పుస్తకం అని ఏకవచనం అని చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే జీవితంలో మనం ఎదుగుతున్న క్రమంలో బాల్యం నుంచి కానీ, తర్వాత కాలేజీ జీవితం, ఉద్యోగ పర్వం, తర్వాత సాంసారిక జీవితం, ప్రపంచంలో సమాజంలో మనకున్నటువంటి ఇంటరాక్షన్స్, వీటిలలో మనల్ని దాదాపుగా ప్రతి చోట అంశాలు కానీ, పుస్తకాలు కానీ, సంఘటనలు కానీ మనల్ని ప్రేరేపిస్తుంటాయి. అయితే సాహిత్యం కాబట్టి ఇక్కడ
నేను సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ఎందుకంటే బేసికల్గా నేను రిటైర్డ్ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసి ఏపీ హిందీ అకాడమీ డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యాను. ఒరిజినల్గా నేను జంతుశాస్త్ర ఉపన్యాసకుని, కానీ సాహిత్యం అంటే దట్టు కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఈ సాహిత్యం వైపు కాస్త ఆలోచించేది ఎక్కువ, రాసేది ఎక్కువ నన్ను ప్రోత్సహించింది. అయితే నా అనుభవంలో పుస్తకం అనేది ఒకటి జీవితానికి దర్పణం లాంటిది. అసలు జీవితాన్ని అనుభవించి పలవరించకుండా మనం మనిషిగా బ్రతకలేము. అయితే మనకున్న అనుభవాలు చాలా పరిమితమైనవి. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అనుభవాలు, గొప్ప గొప్ప జ్ఞానాన్ని మనం పొందటం అనేది అసాధ్యం. అయితే ఆ జ్ఞానాన్ని మనం పుస్తక రూపంగా అందుకోగలగటం అనేది మనకున్నటువంటి ఒక మంచి ఆయుధం. ఈ అలవాటు అనేది ఇప్పుడు పిల్లల్లో, సరే డిజిటల్ యుగంలో కాబట్టి వాళ్ళు వాటికి అంకితమవుతారు, కానీ రీడింగ్, చదవటము అనేది, పుస్తక పఠనం అనేది చాలా కొరవడిపోతుంది. అయినప్పటికీ ఇలాంటి పుస్తక ప్రదర్శనలు, పండుగలలో పిల్లలతో పాటు తల్లిదండ్రుల్ని, పుస్తక పఠనం మర్చిపోయినటువంటి తల్లిదండ్రులను చూస్తాం, చాలా సంతోషం. అయితే ఇంటర్లో అప్పటి వరకు కొంత మా తెలుగు మాస్టర్ కలిగించినటువంటి ఒక స్ఫూర్తితో ఈ తెలుగు సాహిత్యం మీద, ఆ పద్యాలు, వాటి మీద అభిరుచి ఏర్పడ్డది. తర్వాత ఇంటర్లో అనుకోకుండా లైబ్రరీకి పోవటం అనేది ఒక అలవాటు ఎట్లనో వచ్చింది. మహాప్రస్థానం ఎవరో మిత్రుడు ఇది చదువు అని అంటే అది నేను చదివాను, కానీ నాకు అంతుపట్టలేదు. అసలు నాకు తెలిసిన 1-2 ఏది భిక్షువర్షీయసి చాలా బాగా అనిపించింది. తర్వాత కొంపెల్ల జనార్దన్ రావు గారి కోసం రాసిన అంకితం ఏది ఎలజీ, అసలు అది చదివిన తర్వాత 1-2 రోజులు ఆ ప్రభావం నుంచి బయటికి రాలేకపోయా. అంటే శ్రీశ్రీ అన్ని రకాల కవిత్వాలు రాసిన దాంట్లో సామాన్యునికి సంబంధించినటువంటి కవిత్వం ఉంది, మేధస్సు తర్వాత పండితులకు ఉన్నటువంటి కవిత్వం కూడా ఉంది. కాబట్టి మొదలు ఒక మహాప్రస్థానం చదవగానే ఒక రకమైన కంపనం, ఒక రకమైన కదలిక, కవిత్వం ఇంత గొప్పదా, ఇలా కదిలిస్తుందా. తర్వాత దాంట్లో ఒక్కొక్కటి కొద్దిగా మనం అర్థం చేసుకొని ఆ మహాప్రస్థానం కానీ, జయబేరి కానీ, తర్వాత నేను సైతం, ఇవన్నీ కంటతా వచ్చేటువంటి రోజులు అవి. సో ముందుగా మహాప్రస్థానం నన్ను కవిత్వం వైపు, సాహిత్యం వైపు, తర్వాత శ్రీశ్రీ గారి సభలు అవి హాజరు కావటం అట్లా. ఆ తర్వాత కొంత నేను ఎదిగిన తర్వాత నన్ను నిజంగా కొంత సాహిత్యం మీద ఒక అవగాహన వచ్చి, కొంత రాజకీయ దృక్పథం ఏర్పడిన తర్వాత గొప్పగా ప్రభావితం చేసిన, ఇప్పటికీ ప్రభావితం చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ తర్వాత అదే స్థాయిలో అంత విభిన్నత, అంత ప్రతిభావంతుడైనటువంటి శివసాగర్ సాహిత్యం, శివసాగర్ కవిత్వం అంటే నాకు గొప్ప అభిమానం. ఆయన కవిత్వంలో ప్రత్యేకించి అది నినాద కవిత్వం కాదు, అది ఒక పిడివాద మాటలతో ఆయన సమాజంలో చూసినటువంటి ఈ వ్యత్యాసాలు, లేకపోతే ఈ అణగారిన పీడితుల పక్షాన ఉన్నటువంటి కష్టాలని లేదా పోరాటాలని, సాయుధ పోరాటాన్ని, ఆ సాయుధ పోరాటంలో పాల్గొంటూ కూడా తన కవిత్వాన్ని దానికి ఎటువంటి ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ లేదా కృత్రిమత్వం లేకుండా గొప్ప కవిత్వం సృష్టించిన, అంటే 1970 శ్రీశ్రీ తర్వాత 1970 నుంచి 2004 వరకు ఆయన రాస్తున్నటువంటి ఆఖరికి ఆయన బహుజన కవిత్వం వరకు కూడా చూసిన చాలా గొప్ప కవిత్వం తెలుగు సాహిత్యంలో, తెలుగు కవితాలోకంలో శివసాగర్ వేసిన ముద్ర అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఆయన అటు పోరాటాల మీద రాశాడు, అటు జైలు గురించి రాశాడు, ఉరికంబం గురించి రాశాడు, తర్వాత ఉద్యమ నెలబాలుడు. ఆయన ఒక గొప్ప కవి యొక్క సాహిత్యం కానీ, కవితా పంక్తులు కానీ నినాదాలు అవుతాయి అనే మాట నేను నమ్ముతా. శివసాగర్ రాసినటువంటి కవితల్లో ఎన్ని పదాలు, ఎన్ని నినాదాలుగా నిలిచిపోయాయో అసలు అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడున్నటువంటి వామపక్ష ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరికీ
చెరసాలలు, ఉరికొయ్యలు, తర్వాత ఉద్యమ బాలుడు, ఇవన్నీ అవి కవిత్వంలోని పంక్తులే కానీ అవి గొప్ప నినాదాలై గోడల మీద కూడా వెలిసినటువంటి రోజులు. అటువంటి శివసాగర్ గారంటే చాలా గొప్ప కవి. అది తెలుగు సాహిత్యంలో, తెలుగు కవితాలోకంలో శివసాగర్ కవిత్వాన్ని బేరీజు వేసి కొలిచేటువంటి సాధనాలు లేవు. అందుకోసమే శివసాగర్ సాహిత్యాన్ని, కవిత్వం అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చదవాలి. ఆ చదవాలనే అభిప్రాయాన్ని ముందు శివసాగర్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఆయన బేసిక్గా ఒక ఉపాధ్యాయుడు, తర్వాత సాహిత్యంలో లోతుపాతులు అన్నీ ఏది మామూలుగా ఇతర భాషా సాహిత్యం కానీ అనువాదాలు కూడా ఎంత గొప్ప అనువాదాలు చేశాడంటే మావో సేటుంగ్ తన భార్య చనిపోతే రాసినటువంటి దాన్ని అది అనువాదం అని తర్వాత తెలిసింది. నా మల్లియ రాలెను నీ మొగిలి కూడా రాలెను, నా మల్లియ నీ మొగిలి ఆకాశం చేత. ఇది అనువాదంలాగా మనకి ఎక్కడన్నా అనిపిస్తుందా? అనిపించదు. అదే రకంగా ప్రజలు ఏది తిరుగుబాటు చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలలు అనే కవిత రాశాడు. అలలపై నిఘా, అలల కలలపై నిఘా, అలల్ని తాకే పిల్ల గాలులపై నిఘా. అసలు ఎంత గొప్ప ఉపమానాలు! అసలు సాహిత్యం కవిత్వం లోతుల్లో ఆలోచిద్దామా, ఇంత గొప్ప కవిత్వం లేదు. అదే రకంగా దాని వెనుక ఉన్నటువంటి ఆ ఉద్యమాలు, ఆ పోరాటాల గురించి కూడా ఇంత ప్రతీకాత్మకంగా గొప్పగా చెప్పినటువంటి కవి శివసాగర్. ఆయన ఒక్కొక్క కవిత్వం అందుకోసం నేను 1-2 పుస్తకాలు వేశాను. దాంట్లో ఆయనని చాలా స్మరిస్తూ నేను ఆయన మీద రాసినటువంటి కవిత్వం కూడా ఉంది. ఆఖరిగా 2 లైన్లు శివసాగర్ గారి నాకు ఇష్టమైనటువంటి అలల ఆ కవితని వినిపించి ముగిస్తాను. జస్ట్ 2 లైన్లు చదివి చెప్పాను కదండి. అలలు ప్రజల్ని ప్రతీకగా చెబుతూ నాకు నచ్చినటువంటి చాలా గొప్ప కవిత అలలు. అలలపైన నిఘా, అలలు కనే కలలపైన నిఘా, అలలపై అనురాగం చూపించే చిరుగాలి సితారా సంగీతంపై నిఘా, అలలపై కదిలే పడవలపై నిఘా, పడవల తెరచాపలపై నిఘా, పడవల తెరచాపల తెల్లదనంపై నిఘా, ఉరికంబం మీద అలలు, కటకటాల వెనుక అలలు, కన్నీళ్లలో అలలు అలలు, కారడవిలో అలలు అలలు, కడలి జనం అలలు దళం, అలలు కడలి ప్రాణప్రదం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దివాకరాచార్య సార్ చెప్పినట్టు వివిధ దశల్లో, జీవితం యొక్క వివిధ దశల్లో వివిధ పుస్తకాలు మనలో స్ఫూర్తిని నింపుతూ ఉంటాయి. కొన్ని పుస్తకాలు మనకి కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, కొన్ని పుస్తకాలు మన జీవితకాలం పాటు తోడుగా ఉండి నడిపిస్తుంటాయి. అందుకని శివసాగర్ గారి కవిత్వం తెలుగు సాహిత్యంలో ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చిందని మనం చెప్పొచ్చు. అనేక మంది స్టాల్స్ దగ్గర ఉన్నటువంటి పుస్తక ప్రియులు శివసాగర్ గారి కవిత్వాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయండి. ఒక నూతన మానవుడిని ఆవిష్కరించే ప్రయత్నం శివసాగర్ తన కవితలో రాశాడు. ప్రజల భాషకు దగ్గరగా ఉండేటువంటి కవిత్వాన్ని శివసాగర్ తెలుగు సమాజానికి, తెలుగు పాఠకులకు పరిచయం చేశాడు. కాబట్టి దివాకరాచార్య సార్ తాను జువాలజీ లెక్చరర్, జువాలజీ టీచర్ అయినప్పటికీ కూడా తెలుగు సాహిత్యం, అదేవిధంగా ఇంగ్లీష్ సాహిత్యం పట్ల ఉన్నటువంటి మక్కువ, వారికి నచ్చిన పుస్తకాన్ని స్ఫూర్తిగా మీకు పరిచయం చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మనకి 8 గంటల వరకు ఈ స్పెల్ కొనసాగుతుంది. కాబట్టి మా ప్యానెల్లో ఉన్నటువంటి గౌరవనీయులందరూ 7 నిమిషాల పాటు తీసుకోవాలని కోరుతూ, కూకట్ల తిరుపతి గారిని వారికి నచ్చిన పుస్తకాన్ని, ఆ పుస్తకం యొక్క స్ఫూర్తిని పుస్తక ప్రియులకు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు విచ్చేసినటువంటి పుస్తక ప్రియులందరికీ కూడా పేరు పేరున సాయంకాలపు శనార్థులు. నిర్వహిస్తున్న
యాకూబ్ గారికి, సమన్వయం చేస్తున్న వద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారికి, అలానే పేర్ల రాములు గారికి, ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి కవి రచయితలకు, ముందు ఆశీనులైనటువంటి ప్రజాగాయని విమలక్క గారికి, ప్రజా కవులకు, ప్రజా కళాకారులకు, ప్రజా సాహిత్యానికి మరోమారు సాయంకాలపు వందనాలు తెలియజేస్తూ, పుస్తకాలు చదవకుంటే నా చుట్టూ ఉన్న నీచంలో, మౌఢ్యంలో కూరుకుపోయేవాన్ని. ప్రపంచంలోని విశాలమైన దృశ్యాలను పుస్తకాలు నా ముందు పరిచాయి అంటాడు మాక్సింగ్ గోర్కీ. నేను కూడా అంతే. తరతరాలుగా చదువు లేనటువంటి కుటుంబంలో పుట్టినవాన్ని, అక్షరాన్ని అందుకున్నటువంటి తొలితరం వాన్ని. మారుమూల పల్లె, ఇక పల్లె ఎట్లా ఉంటుందో మీకు ఎరుకున్నదే. ఊళ్ళల్లో దొరల పెత్తనం. అప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడే అవన్నీ కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. బడికి వెళుతూ అప్పుడప్పుడే, అంటే మొదలు ప్రాథమిక పాఠశాలలో రాత్రి బడికి పోయింది. వీనిగా గొర్రెల గాయించకు, పక్క ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడికి పంపు అంటే మా ఆయన నన్ను ప్రభుత్వ బడిలో హై స్కూల్లో వేసిండు. అంటే అప్పుడు చదువు మా చింతకు చేరింది. అట్లా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ భూస్వాములు, ఆ దొరలు, వాళ్ళ ఆగడాలు, వాళ్ళ పెత్తనాలు, వాళ్ళ ఆధిపత్యాలు, వాటన్నింటినీ అనుభవించినటువంటి వాళ్ళం పిల్లలుగా. అప్పుడు నన్ను ప్రభావితం చేసినటువంటి సాహిత్యం గద్దర్ అన్న పాటలు. గద్దరు గుండె చప్పుళ్ళు, గద్దరు గలం, గద్దరు గర్జన అనే పేరుతోటి అప్పుడు క్యాసెట్లు వచ్చినాయి. అవి విరివిగా వినేటువంటి వాడిని, ఆలోచించేటువంటి వాడిని. ఎందుకంటే అందులో మా జీవితం ఉన్నది. గద్దర్ అన్న రాసినటువంటి ప్రతి పాటలో కూడా కథ ఉంటుంది. ఆ కథ వెనుక కన్నీళ్ళ గాథలు ఉంటాయి. ఆ కథ వెనుక ఉన్నటువంటి కన్నీళ్ళ గాథలు అర్థమైతేనే ఆ కథను అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆ పాటలతోటే నేను ప్రేరణ పొందిన వాడిని. గద్దరన్న సాహిత్యమే నాకు మొదటగా స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చాలా పుస్తకాలు చెప్పుకోవచ్చు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చెప్పుకోవచ్చు, శ్రీశ్రీ మహాప్రస్థానం, అట్లానే జ్యోతిబా పూలే గులాంగిరి, అంబేద్కర్ కుల నిర్మూలన, అదే వరుసలో ప్రజా సాహిత్యాన్ని చెప్పుకుంటూ రావచ్చును. మరి శివసాగర్ అన్నట్టు ప్రజల్ని సాయుధుల్ని చేసేటువంటి రెవల్యూషనరీ కవి అంటాడు. ప్రజల్ని సాయుధుల్ని చేసేటువంటి రెవల్యూషనరీ కవి అని శివసాగర్ చెప్పినట్టు ఆ నిర్వచనాన్ని అందిపుచ్చుకొని సాహిత్యంలోకి వచ్చి ప్రజల సమస్యలను ప్రజల బాణీల్లోనే, ప్రజల భాషలోనే పాటలు కట్టి ప్రజల్ని జాగృతం చేసి చైతన్యం చేసినటువంటి ప్రజాకవి గద్దర్. ఆయన రాసినటువంటి పాటల్లో భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నవి, చావు ఎరుగని జీవనదులురా, సావు ఎదుగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లున్నోట్లో శని ఉన్నట్లు, అల్లున్నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయన, దరిద్రమెట్లుందో నాయన. ఈ పాట పల్లెల్లో ఉన్నటువంటి ఏ పేదవాడినైనా కూడా కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుంది. నాయనా, నీ మూలాలు ఎక్కడున్నాయి, నీ ఆనవాళ్ళు ఎక్కడున్నాయి, నువ్వు ఎందుకు ఆగమవుతున్నావు, నువ్వు ఏం చేయాలని చెప్పేసి ఒక చైతన్యాన్ని కలిగించింది. అట్లా స్ఫూర్తి పొంది, అరే మన ఉనికి కోసం మనం పనిచేయాలి, ఇంకా ఎన్నాళ్ళు, ఒరే మానోడైగరా, ఒరే మాదిగోడైగరా, గొల్లోడైగరా, ఇట్లా పిలిచేటువంటి పద్ధతిని పోగొట్టాలంటే ఖచ్చితంగా మనలో కూడా ఆత్మాభిమాన బీజాలు నెలకొనాల్సిందే. ఆత్మాభిమానం కోసం మనం కూడా చదవాల్సిందే అని చెప్పేసి ఒక కసితోటి చదివినటువంటి సందర్భంలో మరి ఆ పాటలోనే ఆయన అన్న ఏం చెప్తాడు, అమ్మలారవో తల్లుల్లారా, కూలి తండ్రులారో నాయన, కూలి తండ్రులారో నాయన,
ఈ దేశం మీదే సంపద మీరే మీల ఏరుకొండో నాయన. అట్లా ఈ దేశం మనది, ఈ సంపద మనది, ఈ దేశపు మూలవాసులం మనం, ఈ దేశపు ఆదివాసులం మనం. మరి ఈ దేశంలో ఉన్నటువంటి మన సంపదల్ని, మన హక్కుల్ని కొల్లగొడుతున్నటువంటి ఆధిపత్య వర్గాల మీద మనం ఎందుకు ధిక్కార స్వరాన్ని ప్రకటించకూడదు అనేటువంటి ఒక ఆలోచన బీజాలు ఆనాడే నాటుకోవడం జరిగింది మిత్రులారా. మరి పుస్తకానికి రెక్కలు ఉండవు, కానీ ఆ పుస్తకాలను చదివితే మనకు రెక్కలు మొలిచినట్టుగా ఉంటుంది. ఆ రెక్కలే జ్ఞానం, ఆ రెక్కలే ధిక్కారం, ఆ రెక్కలే పరిశీలన దృష్టి, ఆ రెక్కలే ఉత్తేజం, ఉత్సాహం, ఆ రెక్కలే ఆత్మాభిమానం, సామాజిక న్యాయం కోసం కొట్లాట. అగో అట్లాంటి అట్లాంటి సాహిత్యంలో నుంచి, అట్లాంటి సాహిత్యానికి ప్రేరేపితున్నయ్యే నేను చదువుకుంటూ రావడం జరిగింది మిత్రులారా. సాహిత్యాన్ని చదవడం కాదు, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చిన్నో నా అస్తిత్వాన్ని మర్చిపోకుండా నా అక్షరాన్ని కూడా ఎక్కువ పెడుతూ దాదాపుగా ఇప్పటికి ఒక 8-9 పుస్తకాలని కూడా వెలువరించి వచ్చినాను. ఈ సందర్భంగా నేను గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ, అలానే గద్దరన్న సాహిత్యంలో అనేక అంశాలు ఉంటాయి, మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మిత్రులారా, ఇంకా ఆయన రాసిన అనేక పాటలు, చివరగా హక్కుల కోసం పోరాడుతూ నేల కొరిగినటువంటి వాళ్ళంతాను తలుచుకునేటువంటి పాట కూడా బాగా నన్ను కలిచివేసింది, కదిలించింది. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వీరులారా శూరులారా, రైతు కూలి బిడ్డలారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మొలిసినారు. ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా మా కూనలు. కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తాం, ఎవ్వరొస్తారో చెప్పమాని ఎదురు చూస్తూ నిలుచుంటాం. మీరు కాకమ్మలాయి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. కవులు కళాకారులుగా సామాన్య జనం పక్షం వహించాల్సింది ఇంకా ఉంది మిత్రులారా. ప్రజా పోరాటాలు, ప్రజా యుద్ధాలు ప్రజా కవులుగా, ప్రజా కళాకారులుగా ఇంకా ముగిసిపోలేదు. ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకున్నది. మరి మనమంతా మళ్ళీ ఈ దీనజనం, మనం వచ్చినటువంటి ఆ దీనత్వంలో ఉన్నటువంటి ఇంకా 80, దాదాపుగా 80 పదులకు చేరుకుంటున్నటువంటి స్వతంత్రంలో కూడు గూడు గుడ్డ కనీస అవసరాలు తీరినటువంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉండడం దౌర్భాగ్యంగా భావిస్తూ కవులు కళాకారులుగా వైపుగా ఆలోచన చేస్తారని ఆ సాహిత్యానికి నేను సలాం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కూకట్ల తిరుపతి గారు చాలా నిగూఢమైనటువంటి అర్థాన్ని గద్దరన్న పాట ద్వారా పరిచయం చేశారు. ఈ మిలియనియం సృష్టించినటువంటి సాంస్కృతిక ఉద్యమ సేనాని గద్దరన్నను పుస్తక ప్రియుల కోసం మరొకసారి పరిచయం చేసిన తిరుపతి గారికి ధన్యవాదాలు. వేల మాటల్లో చెప్పలేనటువంటి భావాన్ని, నిగూఢమైనటువంటి భావాన్ని పాట ద్వారా పరిచయం చేయటం పాట అందిస్తున్న ప్రత్యేకత. ప్రజల్ని సాంస్కృతిక ఉద్యమానికి ప్రిపేర్ చేస్తున్న తరుణంలో పాట ఒక బలమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అది అనేక ప్రజా ఉద్యమాల్లో ఒక నిచ్చెనలాగా, కందెనలాగా ఉపయోగపడుతుందని చెప్పినటువంటి తిరుపతి గారికి ఈ ప్యానెల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వారికి నచ్చినటువంటి పుస్తకాన్ని, స్ఫూర్తిని పుస్తక ప్రియులకి పరిచయం చేయవలసిందిగా 6 నుంచి 7 నిమిషాలలో పరిచయం చేయవలసిందిగా రజిత మేడంని కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చినటువంటి పుస్తక ప్రియులకి అందరికీ కూడా స్వాగతం. ఇక్కడ బుక్ ఫేర్ నిర్వాహకులైనటువంటి యాకూబ్ సార్, అలాగే ఒద్దిరాజు సార్, మిగతా వేదిక మీద ఉన్నటువంటి మిగతా రచయితలు,
స్కాలర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు కొమ్ము రజిత సార్. నేను జోగిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. సో నేను రెగ్యులర్గా చాలా చిన్న చిన్న ఎస్సేస్ లాంటివి సోషల్ ఎకనామిక్ యాక్టివిటీ గురించి రాస్తూ ఉంటాను. లాస్ట్ 2 years బ్యాక్ దళిత్ డైరీస్ ఇదే వేదిక పైన ఆవిష్కరించడం జరిగింది. ఈ వేదికకు అనిశెట్టి రజితక్క గారి పేరు పెట్టడం నిజంగా చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే వారి పేరు మీద వారిని ప్రతి బుక్ ఫేర్లో కలిసేదాన్ని నేను. సో వారు మన మధ్య లేకపోయినా వారిని మనం ఇక్కడ స్మరించుకోవడం చాలా సంతోషం కలిగించింది. అయితే బుక్స్ సార్ అన్నట్టు ఫ్రాన్సిస్ బేకన్ అన్నటువంటి నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే లైన్ని నేను ప్రతి బుక్ స్టార్ట్ చేసే ముందు రాసుకునే ముందు ఫస్ట్ పేజ్లో రాసుకునేదాన్ని. అయితే బుక్స్ వైపు నేను ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది అంటే ముఖ్యంగా స్పోర్ట్స్ గేమ్స్ ఇవి తప్పించుకోవడానికి నేను లైబ్రరీలో దూరేదాన్ని. సో దానివల్ల ఒక్కొక్క పుస్తకం తెరవడం వల్ల ఒక లోకం కొత్తగా ఆవిష్కరించినట్టు మనకైతే ఎప్పుడైతే చిన్న పిల్లలు కొత్తగా ఒక లోకాన్ని చూస్తారో సో అట్లా నాకు ఆ లైబ్రరీ అనేది అదే నా ప్రపంచంలో మారింది. అయితే మనం అనుకున్నట్టు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క పుస్తకాలు నచ్చుతాయి. సో చిన్నప్పుడు మనకి ఫెయిరీ టైల్స్ చందమామ కథలు అక్కడి నుంచి మొదలుకొని సో ఎవరైతే యవ్వనంలో కమ్యూనిస్ట్ కాకుండా ఉండలేరు అన్నట్టు అప్పటికి శ్రీశ్రీ కవిత్వము ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉద్రేకము కలిగిస్తాయి. తర్వాత వివేకానంద పుస్తకాలు కానీ. అయితే ఎప్పుడైతే ఒకసారి ఒక యూనివర్సిటీ మీటింగ్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మేడం సునీత రాణి మేడం గారి స్పీచ్ విన్నాను. సో ఆ తర్వాత న్యాచురల్గా ఆ ఏజ్లో ఒక ఫెమినిస్ట్ దృక్పథం అనేది అలవడుతుంది. సో ఎట్లా అయితే ఆ స్త్రీవాదం గురించి మాట్లాడాలి, స్త్రీవాదం గురించి రకరకాల పుస్తకాలు చదవడము, తర్వాత కుప్పెలి పద్మ గారు కానీ కవిత్వం కానీ సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించేవి. వారి నిజం కదా ఎన్ని రోజులు మనం ఎప్పుడు స్త్రీల వైపు నుండి ఆలోచించలేదు అని. సో ఆ స్త్రీవాద కథలు స్త్రీవాదము ఇదంతా కొంచెం లోతుగా చదివిన తర్వాత నాకు అర్థమైందంటే అందరు స్త్రీలు ఒక్కరు కాదు అనే విషయం కూడా అర్థమైంది. ఎందుకంటే నేను వచ్చింది దళిత కుటుంబం నుంచి కాబట్టి సో సిచ్యువేషన్స్ అంటే ఏవైతే పుస్తకాల్లో మనం రాసుకున్నామో ఆ స్టోరీస్ ఆ కథలు ఎవరి సమస్యలు ఏ స్త్రీల సమస్యలు స్త్రీలందరూ పైకి ఒక్కరుగానే కనిపిస్తున్నా ఏ స్త్రీల సమస్య గురించి మనం చర్చించినాం, ఏ స్త్రీల సమస్యల గురించే మనం మాట్లాడినాం అనే విషయాలు ఇంకా కొంచెం లోతుగా ఇంకా కొంచెం శోధించాల్సిందిగా రకరకాల పుస్తకాలని చదవడం జరిగింది. అయితే నేను అనుకున్న పుస్తకము ఈరోజు చెప్పాలనుకున్నది టు కిల్ ఎ మాకింగ్ బర్డ్. సో ఇది ఒక అద్భుతమైన పుస్తకం. దాదాపు 60 మిలియన్ కాపీలు అమ్ముడైన పుస్తకం. ఇది హార్పర్ లీ అనే ఒక ఆవిడ. అయితే ఆమె అనుకోకుండా ఒక స్టోరీని సో ఇందాక సార్ చెప్పారు ఆఫ్రికన్ గూగితి యాంగో గురించి చెప్పారు. సో ఆఫ్రికన్ లిటరేచర్ తర్వాత ఆఫ్రికాలో సిచ్యువేషన్స్ అలాగే భారతదేశంలో దళితుల సిచ్యువేషన్స్ ఎప్పుడూ కూడా రిలేటబుల్గానే ఉంటాయి. ఏ సమస్య అయినా ఏ చిన్న ఆఫ్రికన్ పుస్తకం చదివినా సో థింగ్స్ ఫాల్ అపార్ట్ చదివినా లేకపోతే ఎడ్విడ్ డాంటికాట్ అనే ఒక స్త్రీ ఉన్నారు మహిళా రచయిత్రి. సో ఆవిడ బ్రీత్ ఐస్ మెమొరీ అనే ఒక బుక్ రాశారు. సో ప్రతి సిచ్యువేషన్ కూడా అంటే ఎక్కడైతే అణచివేత ఉంటుందో ఆ అణచివేతలో స్త్రీల పరిస్థితి ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా అట్లానే ఉంటుంది. అంటే ఆ సమస్యలకి ఈ జాతీయ అంతర్జాతీయ భేదాలు లేవు. సో చాలా రిలేటబుల్గా ఈ ఆఫ్రికన్ లిటరేచర్ మనకు అనిపిస్తుంది. అయితే ఆఫ్రికన్ లిటరేచర్తో పాటుగా ఒక ఆఫ్రికా అంటే బ్లాక్స్ని ఏ విధంగా వైట్స్ చూసారో సో ఒక నీగ్రో వ్యక్తి పైన నేరం మోపబడుతుంది. సో ఆ నేరాన్ని డిఫెండ్ చేయడానికి ఆర్టికస్ అనే ఒక లాయర్ ఈ కిల్ ఎ మాకింగ్ బర్డ్ అనే పుస్తకంలో ఆ లాయర్ ఆ నీగ్రో అతను నిర్దోషి అయినప్పటికీ అతని పైన నేరం మోపబడుతుంది.
సో అతను మొత్తము సమాజంతో పోరాటం చేస్తాడు. మనము ఈ మధ్య అవార్డు, ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయినటువంటి జై భీమ్ సినిమా చూసాం. అందులో సూర్య ఏ విధంగానైతే దళితుల హక్కుల కోసం పోరాడతాడు, అదేవిధంగా ఆటికస్ అనే లాయర్ కూడా ఆ నీగ్రోని నిర్దోషిగా ప్రకటించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. సో ఈ స్టోరీ, ఈ బుక్ అంతా కూడా ఒక చిన్న పాప స్కౌట్, అతని కూతురు. సో ఆ కూతురు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది, నరేట్ చేస్తూ ఉంటుంది. సో అందులో మనకి ఎంపతి అంటే మనం ఎన్నోసార్లు అనుకుంటాం మనకి ఇంకా ఇప్పుడు తిరుపతి అన్నగారు చెప్పారు. సో ఇప్పుడే మనకి ప్రజా ఉద్యమాల అవసరం చాలా ఉందని. సో ప్రతి క్షణము ఈ బుక్ ఫేర్లో కూడా మనకు చాలాసార్లు కనిపిస్తుంటుంది. సో ఎట్లా మనము ఈ ప్రజాస్వామిక విలువల్ని కాపాడగలుగుతాం, ఎట్లా మనం ప్రజల వైపు నుండి మాట్లాడగలుగుతాము. సో ఇవన్నిటికీ పరిష్కారము నిజంగానే పుస్తకాలు దారి దీపాలై వెలుగు చూపిస్తాయి. సో అలాంటి ఒక పుస్తకము టు కిల్ ఎ మాకింగ్ బర్డ్. సో వాల్యూస్ని అంటే విలువల్ని మనము ఎలాంటి పరిస్థితులైనా మనము అంటే నిలబడి ఉన్న విలువల వైపు మన స్టాండ్ అలాగే ఎలా ఉండాలి, మనము ఏ విధంగా అయితే స్టాండ్ తీసుకోవాలి. సో మనకి తెలుసు ఓడిపోతున్నామని తెలిసినప్పటికీ కూడా మనము ఒక స్టాండ్ తీసుకోవడం అనేదే సగం విజయం. సో ఇలాంటి ఎన్నో విషయాలని ఈ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ చూపిస్తుంది. సో హార్పర్ లీ రాసిన ఈ పుస్తకము చాలా దాదాపు 1000 సార్లు కూడా రీప్రింట్ అయింది. ఆ పుస్తకం కూడా నాకు తెలిసి క్లాసిక్స్లో ఉంటుంది. ఈ మూవీ మీద కూడా సినిమా తీశారు, అది కూడా చాలా సూపర్ హిట్ అయింది సేమ్ పేరుతో. అలాగే అనువాదాలు లభిస్తాయి ఈ పుస్తకం మీద అనేక సార్లు. దాదాపు 390 పేజెస్ ఉన్న ఈ పుస్తకము కొంచెం క్లిష్టంగా ఉన్నప్పటికీ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. మన ప్రజెంట్ సిచ్యువేషన్స్కి కూడా ఎప్పటికీ కూడా అది రిలేటబుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనము ఇప్పుడు మన పరిస్థితుల్లో చూస్తున్నాము, రోజు కూడా ఇప్పుడు ఆరావళి ఉద్యమం ఎంత పెద్దదవుతుందో. సో అంటే ఒక ప్రజా ప్రతిఘటన ఏ విధంగా మనకి తీసుకొస్తుందో, ఏ విధంగా అంటే ఎవరైతే ప్రజల తరఫున పోరాడాలో వాళ్ళు ఏ విధంగా విలువలకు కట్టుబడి ఉండాలో ఈ పుస్తకం అనేది మనకి తెలియజేస్తుంది. అయితే ఈ పుస్తకం గురించి ఇంకా నాకు చెప్పాలనే ఉంది, కానీ మనకి సమయం తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఈ వేదిక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సో పుస్తకం అనేది నిజంగానే మనకి మన ఆలోచనని విశాలపరుస్తుంది. సో మనకి నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నువ్వు ఎలాంటి వాడినో చెప్తాను అనే ఒక నానుడి ఉన్నట్టు, నువ్వు ఏ పుస్తకాలు చదువుతావో నువ్వు ఆ పుస్తకాల్ని బట్టి కూడా మనము మనుషుల్ని జడ్జ్ చేయవచ్చు. అంటే ఒక అవగాహనకి, కనీసం జడ్జ్ అనే పదాన్ని నేను ఇప్పుడు వాడలేను కాబట్టి, ఒక అవగాహనకి ఒక పుస్తకం ఎలాంటి పుస్తకం చదువుతున్నాడు అనే దాన్ని బట్టి మనము ఒక వ్యక్తి గురించి ఒక అంచనాకి రావచ్చు అనేది నా అనుభవాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. సో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ టైమ్స్లో ఖచ్చితంగా ఇలాంటి పుస్తకము హార్పర్ లీ రాసినటువంటి టు కిల్ అ మాకింగ్ బర్డ్ అనే పుస్తకము, దాని అనువాదాలు ఇది తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకం అని నా ఉద్దేశం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రజిత గారు. చాలా మంచి పుస్తకాన్ని, హార్పర్లీ రైటింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ కూడా చాలా సందర్భాల్లో ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సాహిత్యానికి ఎల్లలు లేవు. అది ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యం అయితే తెలుగు సమాజానికి చాలా అవసరం. ఇంతకుముందు కూకట్ల తిరుపతి గారు చెప్పినట్టు ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యం చాలా కాలం పాటు వెలుగులోకి రాలేదు. ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యానికి తెలుగు సమాజంలో లేదా భారతదేశంలో కుల వ్యవస్థకు చాలా దగ్గర సంబంధం ఉన్నదనేది రజిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పుస్తకం ఆయా పుస్తకాల స్టాల్స్లో ఉంటే మాత్రం తీసుకోండి. ఒక మంచి పుస్తకం, ఒక మంచి డ్రెస్ కొనుక్కోవటం పోస్ట్పోన్ చేసుకోండి, కానీ ఒక మంచి పుస్తకం మాత్రం కొనుక్కొని వెళ్ళండి. December 31 వస్తుంది. ఆ 31 రోజున మీరు పుల్లారెడ్డి స్వీట్స్ కొంటారు. కిలో 1200 రూపాయలు ఉన్నది స్వీటు. ఈసారి పుల్లారెడ్డి స్వీట్స్ కొనడానికి బదులుగా మంచి పుస్తకాలు కొనండి, స్వీట్ కూడా కొనండి. ఎవరికైనా బహుమానం ఇచ్చినప్పుడు పుస్తకాలను బహుమానంగా ఇవ్వండి. ఇప్పుడు మన ప్యానలిస్టులు చెప్తున్నటువంటి ఈ పుస్తకాలు ఖచ్చితంగా మీ లైబ్రరీలో ఉండాలి. రీసెర్చ్ స్కాలర్స్కి తప్పనిసరిగా ఉండాలి. యువ పాఠకులందరూ ఒక్క నెలలో
ఫోను రీఛార్జ్ చేసుకోకుండా 399 ప్లాన్లో మీరు ఒక నెల లేరనుకోండి, ఖచ్చితంగా మీకు మంచి పుస్తకాలు వస్తాయి. ఆ పుస్తకాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఆ బుక్ మీకు జీవితంలో ఒక అసెట్గా మీ లైఫ్ లాంగ్ ఉంటుంది. అట్లాంటి ఒక పుస్తకం హార్పర్లీ రాసినటువంటి పుస్తకం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజిత గారు. మనకున్నటువంటి సమయాభావం రీత్యా ఎక్కువసేపు మాట్లాడటానికి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా మా ప్యానలిస్టులు అందరూ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. అందులో ఉన్న పుస్తకాన్ని విహాంగ వీక్షణంగా ఓవర్వ్యూగా ఆ పుస్తకాన్ని 5 నిమిషాల్లో పరిచయం చేయవలసిందిగా ఎదిరిపల్లి కాశన్న గారిని కోరుతున్నాను. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కు చేసినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పుస్తకం స్ఫూర్తి పొందిన పుస్తకం 2016లో ఉనపట్ల సుబ్బన్న రాసినటువంటి పుస్తకం కుర్చీ అనే పుస్తకం నుంచి నేను ప్రేరణ పొందడం జరిగింది. అదేవిధంగా కవిత్వం కంటే ముందు నాకు పాటలతో చాలా అవినాభావ సంబంధం ఉన్నది. వాస్తవంగా 2012లో అక్క ఇమలక గారు మా గ్రామానికి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన సందర్భంగా మాదిగొల్ల డప్పులు చెర మానవ హక్కుల దండోరే అనే పాట ఉర్రితలుగించినటువంటి పాట. ఆ యొక్క పాట ఆలోచన చేసినటువంటి పాట. తర్వాత ప్రజాకవి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న రాసినటువంటి అనేక పాటలు కూడా మాకు స్ఫూర్తిదాయకంగా ప్రేరణ పొందినటువంటి పాటలు. మేము ఛాయ తాగుతే గ్లాసులు మైలబడిపోతాయంట, గుడిలో నా అడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, తల ఎత్తుతే గర్వమంట తలదించుతే వినయామంట, తెల్లబట్ట కడితే నేరం తెలివే మా పాలిట శాపం, గాలిని వీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా. ఈ విధంగా తిరుగుబాటు చేసినటువంటి గోరెటి వెంకన్న పాటలు ప్రేరణ పొందినాయి. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాల్లో భాగస్వామ్యమై కవిత్వం వైపు వచ్చి 2016లో కుర్చీ అనే పుస్తకం ఉనపట్ల సుబ్బన్న రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకం నిండా ఆకలి, అవమానం, దుఃఖం నిండి ఉన్నది. అదేవిధంగా ఆత్మగౌరవం, తిరుగుబాటు కూడా ఈ యొక్క కుర్చీ అనే పుస్తకంలో ఉన్నది. ఇతను సామాజిక యుద్ధజీవి సాగిస్తున్న సృజన వ్యాపారమే ఇతని కవిత్వం. జీవితం నుంచి, జీవన సమరం నుంచి నిర్మించుకున్న ప్రాపంచిక దృక్పథాన్ని తన కవిత్వాన్ని ఇస్తాడు సుబ్బయ్య. ఇతను సినీ దర్శకుడు. ఒక మాట, అధికారం అంటే దాసనారాయణరావు ఏమంటా అంటే, అధికారం అంటే మంగళ కుర్చీ కాదని అంటే ఆ దాసరి నారాయణ మీద నిప్పులు చెరిగిండు ఉనపట్ల సుబ్బన్న. మేసిరి నీది మేసే కుర్చీ, నాది ఊరుమ్మడి సేవలో తేలే కుర్చీ, నా కుర్చీకి సామాజిక సేవాభావం, నీది కుట్రల కుటిలాల కార్పొరేట్ కుర్చీ, నాది కష్టజీవుల చెమట చుక్కల కుర్చీ, నీ కుర్చీ రూపశిల్పాలు మోసగాళ్ళు వంచకులు, నా కుర్చీ మేడ్ ఇన్ ఇండియా మేకర్ వడ్ల వీరయ్య, నీ కుర్చీకి 30 ఎకరాల రంగుల భవంతి, నా కుర్చీకి రోడ్డు పక్కన గజం చోటు, నీ కుర్చీకి ఓటర్ లిస్టులో పేరుండాలి, నా కుర్చీకి నా పనితనమే అర్హత, నీ కుర్చీకి రోజు దినదిన గండమే, నా కుర్చీ నాది తాతల తరాల నుంచి తుప్పు పట్టని తుమ్మ కుర్చీ, నీ కుర్చీ కింద పేల్చే బాంబులు వేట కొడవళ్ళు సిలువలు వేసే మేకులు, మాఫియా ముఠ అవినీతి నోట్ల కట్టలు, నా కుర్చీలో నూరు రాయి ఆకురాయి కత్తి కత్తెర ఇత్తడి గిన్నె గొరుగాలు అద్దం తోలు బుట్టె దువ్వెన నా 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 బిడ్డ బతుకు, నీ కుర్చీలో నీ ఒక్కడివే రాజు, నా కుర్చీలో దినమంత రాజులే. మేసిరి నీది జమీందారు కుర్చీ, నాది జాతి సేవల్లో తరించేది, నీది అమ్ముడిపోయే కుర్చీ, నాది ఆకలి తీర్చే ఆదెరువు, నీ కుర్చీ ఎక్కాలంటే
ఎన్ని రిగ్గింగులో, ఎన్ని లిక్కర్లో, ఎన్ని తలలు లేపాలో, ఎంతమందిని చెరచాలో, ఎన్ని వరాలో, క్రికెట్ కిట్లెన్ని పంచాలో, డబ్బు పరలోభం ఎంత ప్రచారమో, ప్రజలెంత వంచినా ప్రతిసారి కుర్చీ నీదే. చౌర కళ సేవలు ఎంత చేసినా 60 ఏండ్ల అసెంబ్లీలో స్థానం లేని నా కుర్చీ, నీ కుర్చీలో చర్చకు రాని మహిళా బిల్లు, అమలు కాని సామాజిక న్యాయం, చేరవీడని తెలంగాణ, ధనమాందాత నిరంకుశత కుర్చీ నీది. చర్చల పీఠం నా కుర్చీ నీది. పార్టీ ఫిరాయింపుల నక్కజిత్తుల కుర్చీ, పదవి ఆరాట కుర్చీ. నా కుర్చీలో పొత్తిళ్ళ పాపల నుండి పండై వాలే వరకు సేవలుంటాయి. నాది బతుకు పోరాట కుర్చీ, పావురాలు వాలే కుర్చీ. నీ కుర్చీకి 5 ఏళ్లే, నా కుర్చీ అనందం. నా కుర్చీలో ఎవరైనా తలలుంచాల్సిందే. నా కుర్చీని పుక్కలిస్తారు, నా కుర్చీని గౌరవిస్తారు. నీ కుర్చీని పుక్కలిస్తారు, నా కుర్చీని గౌరవిస్తారు. నీ కుర్చీకి తలకప్ప ఆకారం, నా కుర్చీకి డొక్కలెండిన మంగళి బాలయ్య స్వరూపం. మేసిరి నీది 4 పడగల ఐందవ కుర్చీ, నాది సమతా ధర్మం సాయుధ కుర్చీ. నీ కుర్చీకి శతాబ్దాల చీకటి నేపథ్యం. మేసిరి ఒకటి చెప్పనా, నా కుర్చీ పేదవాడి చర్చి. ఈ విధంగా ఈ యొక్క అగ్రకుల అహంకారాన్ని బద్దలు కొట్టినటువంటి కవి, తెలంగాణలో పొద్దున లేస్తే పేపర్లో ప్రజల కోసానికి నిరంతరం తెలంగాణ ఉద్యమంలో అనేక పుస్తకాలు, ఒల్లెడ, ఊర చెరువు, మషాలు అనే పుస్తకాలను రాసి ప్రజలను చైతన్యవంతమవుతున్నటువంటి వనపట్ల సుబ్బన్న పుస్తకాలను కూడా మీరు కొని చదవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ పుస్తకం నిండా సామ్యవాదం, తెలంగాణవాదం, బహుజనవాదం, అస్తిత్వవాదం ఈ 4 అంశాల పాదాలే ఈ కుర్చీ అని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఒక మంచి పుస్తకాన్ని, కుర్చీ అనే పుస్తకాన్ని పుస్తక ప్రియులకి పరిచయం చేసినటువంటి ఎదిరేపల్లి కాశన్న గారికి ప్యానల్ తరపున ధన్యవాదాలు. వాస్తవానికి వారు చెప్పినట్టు కుర్చీ అనేది ఒక అవకాశవాద ధోరణితో ఉండేటటువంటిది. ఆ పరిభాషను వారు చాలా చక్కగా ఆ పుస్తకం ద్వారా నిరూపించారు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి కవితలు మనకి కాశన్న గారు చదువుతున్నప్పుడు పోయిట్రీ అనేది సాధారణంగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుంటే వచ్చేది పోయిట్రీ కాదు. అంటే కడుపు నిండా తిండి తిని ప్రశాంతమైన వాతావరణంలో ఏసీ రూముల్లో కూర్చోవటువంటి పోయిట్రీ అది నిజమైన పోయిట్రీ కాదు. పోయిట్రీ ఒక కవి తన పోయంని బయటకు చెప్పడానికి ముందు తనతో తాను ఒక పెద్ద యుద్ధమే చేయాలి. ఒక భారంతో తను ఒక అంతర్మదనం పడాలి. ఒక యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో నుంచి వచ్చిన ఒక సంఘర్షణ, ఆ సంఘర్షణ నుంచి వచ్చే అక్షరాలే పోయిట్రీగా రూపుదిద్దుకుంటాయి అనేది వాస్తవం. ఆ పుస్తకం అంతా కూడా అట్లాంటి వాస్తవాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి కాశన్న గారికి ప్యానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్యానల్లో చివరిగా వహీద్ ఖాన్ గారిని వారి పుస్తకం పైన ఒక 5 నిమిషాల పాటు సంక్షిప్తంగా పుస్తకాన్ని పరిచయం చేసి విహాంగ వీక్షణం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్, నా పేరు పి అబ్దుల్ వహీద్ ఖాన్, మాది నాగర్ కర్నూలు. అయితే నేను చారాణా అనేటువంటి కథలు రాశాను. దీనికి ఒక స్పిరిట్గా ఇక్కడ మొదలైందనేటువంటిది మాట్లాడుకున్నప్పుడు మా నాన్నగారు పీఈటీగా ఉండేవారు. వారు సాహిత్యంలో కూడా చాలా ప్రవేశం ఉండేది. అయితే 7th క్లాస్లో దసరా హాలిడేస్ వస్తే కపిలవాయి లింగమూర్తి గారి ఇంటికి పంపించారు నన్ను. సారు అప్పుడు వాళ్ళ కుమారు కూడా నా గురువే, కపిలవాయి కిషోర్ బాబు గారు, వాళ్ళు ఇప్పుడు లేరు. అయితే వారు బౌండెడ్ పుస్తకాలు నాకు 2 ఇచ్చారు. ఒకటి చందమామలో వచ్చినటువంటి రామాయణ కథలు, రెండవది బాలమిత్రలో వచ్చినటువంటి మహాభారత కథలు. అయితే ఆ 2 ఇచ్చి నాకు పంపించారు. నేను తీసుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చాను. అలా కాదు, నీవు చదవాలి అని చెప్పారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే 15 రోజులు అటు ఇటు కష్టపడి ఏదో ఒకటి చదివాను. మళ్ళీ ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం సెలవులో నాకు 7 తరాల నవలని చేతిలో పెట్టారు. అది హెలెక్స్ ఎలి రాసినటువంటి నవల. అంటే దాదాపు నేను 8th క్లాస్కి వచ్చాను అనుకుంటున్నప్పుడు, అంటే 1 year గ్యాప్లో. అప్పుడు ఆ పుస్తకం ప్రారంభంలో
ఒక పిల్లవాడు ఒక బర్త్డే చేసుకునేటువంటి పిల్లవాడు చివరికి 7 తరాల్లో ఎలా మారాడనేటువంటిది ఒక అతి పెద్దనటువంటి సంఘటన అలా అలా రాసినటువంటి నవల నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. మొదటి 2 రామాయణ మహాభారతాలు చదవటానికి మోటివేట్ చేస్తే ఈ నవల ఈ 7 తరాలు రూట్స్ అనేటువంటి నవల దీన్ని సహవాసి గారు తెలుగులోకి అనువదించారు అనుకుంటాను. అయితే ఆ నవల నాకు చాలా ఇన్స్పైర్ చేసింది ఆ రోజుల్లోనే. అప్పుడు దాని తర్వాత అయితే ఒక పుస్తకం అని చెప్పలేము. ఇంకొక పుస్తకం స్పార్టకస్, అంటే ఒక బానిసలకి మధ్య యుద్ధాలని, మల్ల యుద్ధాలని, ఆ పులులతో యుద్ధాలని, ఆ వీరోచితమైన గాథల్ని ఎలా ప్రొజెక్ట్ చేసిండ్రు అనేటువంటి నవల అది స్పార్టకస్ నవల. దాన్ని ఫాస్ట్ అని అతను రాశారు. దాన్ని తెలుగులోకి ఆకేళ్ళ కృష్ణమూర్తి గారు దాన్ని అనువదించారు. అయితే ఈ 2 నవలలు నాకు చాలా ఇన్స్పైర్ చేశాయనేటువంటిది విషయాన్ని మీ ముందు చూస్తున్నాను. అయితే తర్వాత 10th క్లాస్కు అట్లా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చదువు మీద పడటం, ఆ చదువుకి అంటే నా ఎక్స్ట్రా రీడింగ్ కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడడం వల్ల ఏ పుస్తకంలోకి వెళ్ళలేదు. మళ్ళీ డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీలో మళ్ళీ ముందు నుంచి రీడింగ్లోకి వెళ్ళాలి. రీడింగ్లో నుంచి మళ్ళీ ఇన్స్పైర్ పుస్తకాలు. అప్పుడు మనకి యండమూరి వీరేంద్రనాథ్ గారి యొక్క పుస్తకాలు, నవలలు, ఒకటి పర్ణశాల, రెండవది వెన్నెల్లో ఆడపిల్ల, అటువంటి నవలలు ఒక రోజులో చదివేవాడిని. నేను మా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి అనేది ఒక మిత్రుడు ఉండేవారు. ఆయన ఒకరోజు చదివితే నెక్స్ట్ డే నేను చదవాలి. నేను నవల నేను చదివితే తర్వాత ఒకే రోజులో అయిపోగొట్టి మరుసటి రోజు ఆ ప్రైవేట్ లైబ్రరీకి మేము ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా రీడింగ్లోకి వెళ్ళాం. తర్వాత మళ్ళీ ఈ రీడింగ్తో పాటు నేను బీఈడీ అయిపోగొట్టుకొని ఒక టీచర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉపాధ్యాయోద్యమంలో పనిచేస్తున్న క్రమంలో సమాజాన్ని చదవటం, మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు, నేను చదివిన స్కూలు నేషనల్ హై స్కూలు, మాకు పుట్టపాక మహేంద్రనాథ్ గారు అనేటువంటి వాళ్ళు మాకు మార్గదర్శి. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఒక జీవితాలు, వాళ్ళ యొక్క ఉన్నటువంటి అనుభవించినటువంటి కష్టాలని, ఆ హాస్టల్లో బోర్డింగ్లో ఉన్నటువంటి కష్టాలని చూసి అప్పుడు మళ్ళీ రీడింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి 2-3 సార్లు 7 తరాలు చదవడం అన్నటువంటి, ఇంకో మమత అనేటువంటి నవల చదవటం, ఉప్పెన నవల చదవటం, ఆ తర్వాత నేను కథల్లోకి రాయటం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా నా యొక్క ప్రస్థానం ఒక రచయితగా, ఒక కవిగా, సాహితీవేత్తగా ఇవాళ నన్ను నిలబెట్టినాయంటే ఆ 2 నవలలేనటువంటి తెలియజేస్తూ, మీరు కూడా అంటే 7 తరాల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను కరోనాలో ఐసోలేషన్లో ఉన్నప్పుడు నేను చదివినటువంటి నవల మళ్ళీ అదే. ఎందుకంటే ఆ 15 days దాదాపు పేజీ నిదానంగా చదువుకుంటూ బయటపడేటువంటి పరిస్థితి. ఇంత ఇదిగా ఉన్నటువంటి నవలని మీరు కూడా చదివి మంచిగా ఇన్స్పైర్ కావాలనేటువంటిది, ఈ సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనేటువంటి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బుక్ ఫేర్ నిర్వాహకులకు, మన యాకూబ్ అన్నగారికి, మరి ఉద్దిరాజు పీల రామ్ గారికి, ఇతర ప్రముఖులందరికీ పేరున నాతో పాటు వచ్చినటువంటి కాశన్న, వనపల్లి సుబ్బయ్య, మోనన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇవ్వడానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. రెండు పాతకాలపు పుస్తకాలని నేటి సమాజానికి పరిచయం చేసినటువంటి వాహిద్ ఖనీ గారు స్పార్టకస్ అనే పుస్తకం మానవ సమాజాన్ని ఒక నూతనంగా అర్థం చేసుకునేటువంటి పుస్తకం. అది ఏ సమాజమైనా ఆ సమాజంలో ఉన్నటువంటి విలువలు, ఆ సమాజంలో ఉన్నటువంటి వాస్తవాలు, వ్యక్తులని సమాజ దిశగా, సమిష్టి దిశగా ఎట్లా తీసుకుపోతాయనే పుస్తకాలు. అదేవిధంగా 7 తరాలు అనే పుస్తకం కూడా ఈ కాలం విద్యార్థులకు అర్థం కావాలి. అవి వివిధ స్టాల్స్లో ఉన్నటువంటి యువత, మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి పీజీ పిహెచ్డీ చదువుతున్న యువత ఎవరైతే ఉన్నారో, మీరు చదవాల్సినటువంటి పుస్తకాల్లో తప్పనిసరిగా మీరు చదవాల్సిన పుస్తకం 7 తరాలు, రూట్స్, అలెక్స్ హెలీ రాసినటువంటి బుక్, మ్యాక్సిమం గోర్కీ రాసినటువంటి మదర్ అనే పుస్తకాలను చదవాలి.
ఇంతకుముందు రజిత గారు చెప్పినట్టు స్త్రీవాద సాహిత్యాన్ని అధ్యయనం చేసుకునే వాళ్ళు ముందుగా రంగనాయకమ్మ గారి రచనలు చాలా సింపుల్గా ఉంటాయి. జానకి విముక్తి కానీ, ఇంటి పని బయట పని కానీ, ఇవన్నీ తేలిక భాషలో మన పక్కనింట్లో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. ఇక్కడ మేము ఆరుగురు కూడా, ఈ ప్యానల్లో ఉన్నటువంటి ఆరుగురు కూడా 6 మంచి పుస్తకాలని రచయితలు మీకు పరిచయం చేశారు. రజిత గారు హ్యార్పర్లీని పరిచయం చేశారు. దివాకరాచారి గారు శివసాగర కవిత్వాన్ని నూతన దృక్పథంతో చేశారు. సుబ్బయ్య గారి యొక్క పుస్తకాన్ని కుర్చీ అనే పుస్తకాన్ని మనకి కాశన్న గారు పరిచయం చేశారు. వాహిద్ ఖాన్ గారు స్పార్టకస్ అనే పుస్తకాన్ని 7 తరాలను పరిచయం చేశారు. తిరుపతి గారు గద్దరన్న పాటలని ఈ సమాజానికి మరచిపోతున్నటువంటి సమాజానికి మరొక్కసారి గద్దరన్న తొలి కాలంలో చేసినటువంటి పాటల్ని గుర్తు చేశారు. ఈ పుస్తక సందేశంలో ఈ 38 బుక్ ఎగ్జిబిషన్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి వేలాది మంది ఈ మంచి పుస్తకాలను మీ బీరువాలో భద్రపరచుకోండి. పుస్తకాలు ఒక్కటే మనిషి జీవితాన్ని మార్చగలవు. అవి జీవితాన్ని పునర్జన్మ కూడా ఇస్తాయి. కేవలం మనిషి బ్రతికుండగా ప్రతి మనిషి అనుభవించేది కేవలం ఒకటే ఒక జీవితం. కానీ పుస్తకాలు చదవడం ద్వారా అదే జీవితాన్ని పదే అనుభవించవచ్చు. పునర్జన్మ అనేది మనిషికి సాధ్యం అంటే అది పుస్తక అధ్యయనం ద్వారా మాత్రమే సాధ్యమని తెలియజేస్తూ ఇక్కడికి పిలిచి మీతో మా అవకాశాన్ని, మా ఆలోచనల్ని, మా పుస్తకాలని మీతో పంచుకునే అవకాశం కల్పించినటువంటి కవి యాకూబ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందు అనేక మంది పెద్దలు కూర్చున్నారు. వారిలో సీనియర్ ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ వినయ్ బాబు గారు, జేఎన్టీయూ ప్రొఫెసర్, ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి విమలక్క, అనేక మంది పెద్దలు కూర్చొని చిన్నపిల్లల్లాగా ఇక్కడ మేము చెప్తున్నది వింటున్నారు. మేము అధ్యాపక వృత్తిలో ఉండొచ్చు కానీ సామాజిక ఉద్యమాల్లో మీరు 2 దశాబ్దాల కాలం పాటు ఈ సమాజంలో తిరిగి పనిచేసిన వాళ్ళు. మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, యాకూబ్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీకు మా అందరి తరఫున పేరు పేరున ఉద్యమాభినందనలు, పుస్తకాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సార్ కృతజ్ఞతలు సార్. కూర్చోండి మీరు, కూర్చోండి. 6 సాహితీవేత్తలు, మరొక 6 సాహితీవేత్తల గురించి మనకు పరిచయం చేశారు. చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం కొనసాగింది. ఇప్పుడు మీకు హైదరాబాద్ బుక్ ఫేర్ తరఫున ఒక చిన్న సత్కారం ఉంటుంది. తెలంగాణకు పర్యాయపదం, తెలంగాణ బహుజన తెలంగాణ గురించి, ప్రజాస్వామ్య తెలంగాణ గురించి నిరంతరం పోట్లాడే విమలక్క గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు విమలక్క గారు మీకు హైదరాబాద్ బుక్ ఫేర్ తరఫున చిరు సత్కారం. ఎదిరేపల్లి కాశన్న గారు. ఎదిరేపల్లి కాశన్న గారు. దివాకరాచారి గారు. దివాకరాచారి గారికి విమలక్క గారు చిరు సత్కారం. అలాగే రజిత కొమ్ము గారికి విమలక్క గారు చిరు సత్కారం చేస్తారు. కొండా నాగేశ్వరరావు గారికి విమలక్క గారు సత్కారం చేస్తారు. కొండా నాగేశ్వరరావు గారికి లేదు. ఇప్పుడు కూకట్ల తిరుపతి గారికి విమలక్క గారు సన్మానం చేస్తారు. అన్న తిరుపతి అన్న ముందుకు రా అన్న కొద్దిగా. ఫోటో ఉందా సార్? వహీద్ ఖాన్ గారికి విమలక్క చిరు సత్కారం. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం సార్.
నేనెక్కడ తర్వాత ఈ సెషన్ ఉంటుందండి వాళ్ళకి.